ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో ఆనందోత్సాహాలతో ఉంటే రాయచోటి ప్రజలను మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని డీసీసీ చీఫ్ సెక్రటరీ అమీర్, ఐయుఎంఎల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ బాష్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. టానా సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చి అభివృద్ధి వైపు కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఊహించని విధంగా జిల్లా కేంద్రాన్ని తరలించడం అమానుషమని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి రాయచోటినే కేంద్రంగా కొనసాగించాలని, లేని పక్షంలో రాయచోటిలోని అన్ని రాజకీయ పార్టీల శ్రేణులను, ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని సంయుక్తంగా రాయచోటి జిల్లా ఏర్పడేందుకు భవిష్యత్తు కార్యాచరణ గురించి త్వరలో తెలియజేస్తామని అన్నారు. రాయచోటి ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో దాన్ని రాయచోటి ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా మదనపల్లి జిల్లా ప్రకటిస్తూ, అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని కూడా మదనపల్లి తరలించడాన్ని మేము తీవ్రంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి అయితేనేమి, అలాగే రాయచోటి ప్రాంత ప్రజల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది రాయచోటి ప్రజల మనోభావాన్ని తీవ్రంగా వాళ్ళకు బాధించే విషయము. ఎటువంటి రాయచోటి ప్రజలకు సమాచారం లేకుండా, వాళ్ళకి ఎటువంటి దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏకదాటిగా మదనపల్లి జిల్లా కేంద్రాన్ని తరలించడం రాయచోటి వాసుల ఇది ఒక రకమైన దౌర్భాగ్యంగా మేము అనుకుంటున్నాం. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వానికి రాయచోటిలో గత 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే లేని పక్షంలో రాయచోటి ప్రాంత ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించినందుకు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం రాయచోటి ప్రజలకు ఇచ్చిన బహుమతిగా భావించాలనా, లేకంటే రాయచోటి ప్రజలకు ఇచ్చిన వెన్నుపోటుగా భావించాలనా, ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి తప్పకుండా సమాధానం చెప్పాల్సిందిగా మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. రాయచోటి ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాయచోటి ప్రాంత ప్రజలు ఇష్టానికి భిన్నంగా వ్యతిరేకంగా జిల్లా కేంద్రాన్ని తరలించడం అనేది నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఏదైతే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రాయచోటి నిండు నడి రోడ్డులో ఊరు నడి ఒడ్డున ఎప్పుడైతే రాయచోటి జిల్లా తరలింపు జరగదు, అసంభవం అని చెప్పారో, ఆయన ఈరోజు రాయచోటిని జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తరలించడం అనేది రాయచోటి ప్రాంత ప్రజలకి ఆయన తీవ్రంగా ఇచ్చినటువంటి బహుమతిగా మేము అనుకుంటున్నాం. ఈ నిర్ణయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు రద్దు చేసి ఏదైతే రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో యథాస్థితిగా కొనసాగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా లేని పక్షంలో అన్ని పార్టీల కార్యాచరణతో ఆయన నమ్మి మరి ఆయనను గెలిపించారు. మరి ఇట్టి పరిస్థితుల్లో రాయచోటికి కేంద్రంగా తీసివేయడం అనేది దారుణమైనటువంటి విషయంగా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఇది చాలా దారుణం అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మదనపల్లి జిల్లాను చేయొద్దని మేము ఎప్పుడు కూడా అనలేదు. రాజంపేటకు కొత్త జిల్లా ఇస్తానంటే మేము ఎప్పుడు కూడా అభ్యంతరం తెలపలేదు. కానీ మా రాయచోటి ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని బహుమతిగా మేము అనుకుంటున్నాం. ఈ నిర్ణయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు రద్దు చేసి ఏదైతే రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో యథాస్థితిగా కొనసాగించేది నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఏదైతే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రాయచోటి నిండు నడి రోడ్డులో ఊరు నడి ఒడ్డున ఎప్పుడైతే రాయచోటి జిల్లా తరలి